ప్లాంటేషన్ డ్రైవ్ ని ములుగులో చేయాలని ప్రారంభించేశాము. దాని యొక్క ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ అనేది మనం ఇక్కడ హైదరాబాద్ లో చేయడం జరుగుతుంది. యాక్చువల్ గా ప్లాంటేషన్ అనేది ములుగులో ఒక 7 విలేజ్ల్లో జరిగేదానికి ఒక ప్లాన్ ఉంది. సో దానిలో భాగంగా IOCL వారు ఈ ప్లాంట్స్ ఏదైతే మొక్కలు ఏవైతే ఉన్నాయో మామిడి మొక్కలు కానీ లేకపోతే నిమ్మ జాతి మొక్కలు కానీ తర్వాత కొబ్బరి మొక్కలు కానీ ప్లాంట్స్ ని వాళ్ళు మనకి డొనేట్ చేస్తారు, ప్లాంట్స్ మాత్రం. సో ఫీల్డ్ లో దాన్ని ప్రాపర్ గా అమలు చేసి దాన్ని మంచిగా ప్లాంటేషన్ చేసి దాన్ని రైతులకు ఉపయోగపడేలా చేసే బాధ్యతని బ్రెడ్స్ సంస్థ తరఫున మేము తీసుకుంటాం. రైతులకి మేము ఇది ఇస్తే రైతులు వాళ్ళ పొలాల్లో దీన్ని ప్లాంటేషన్ చేసుకుని దాని ద్వారా లబ్ధి పొందుతారు. అలాగే ప్లాంటేషన్ చేసిన తర్వాత దాన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చెప్పడానికి మేము అక్కడ ఒక 1 or 2 years పనిచేస్తాం కాబట్టి ఆ ఫలితాలు అందేటట్టు చేసే బాధ్యత మేము తీసుకున్నాం. అంటే మొక్కలు ఇచ్చి వదిలేస్తే కేవలము అది ఒక్కోసారి సరిగా కేర్ తీసుకోకపోతే పాడయ్యే సమస్య ఉంది. అట్లా కాకుండా ఇచ్చిన మొక్కలు ప్రాపర్ గా వాళ్ళకి ఉపయోగపడే విధంగా చేసేదానికి మా సంస్థ తరఫున మాది 41 years old NGO. మేము ఆంధ్రాలో ముఖ్యంగా అన్ని జిల్లాల్లో చేస్తున్నాం. ఆంధ్రలో వీఆర్ స్ట్రాంగ్లీ ప్రెసెంట్. ఇక్కడ మన తెలంగాణ సంబంధించి ములుగులో మాత్రం మేము రాబోయే 3 years లో కూడా వేరే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా IOCL కంపెనీ వాళ్ళు ఈ మొక్కలు మాకు రైతులకు ఇమ్మని చెప్పారు. సో మొక్కలు వాళ్ళ తరఫున మనం ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది రైతులకు ఇస్తున్నారు సార్? 750 మంది రైతులకి 2500 మొక్కలు. ఓన్లీ ములుగు ఏరియా వారికి? ఆ 7 విలేజ్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన విలేజ్లు ఎక్కడైతే మేము పనిచేస్తున్నామో అంటే అక్కడ ఈ ఒక్క కార్యక్రమం కాకుండా మేము కొన్ని డెమోన్స్ట్రేషన్ ప్లాట్స్ తయారు చేస్తాము, అగ్రో ఫారెస్ట్రీ డెవలప్ చేస్తాము, అలాగే స్మాల్ ఇండస్ట్రీ మన మైక్రో ఇండస్ట్రీ ఇది ఎంటర్ప్రైజెస్ ప్రమోట్ చేస్తాము. ఏదైనా సరే ఆ 700 మంది రైతులకి లబ్ధి ఉండేటట్టుగా మేము రాబోయే 2 సంవత్సరాలు కూడా పనిచేస్తాము. వేరే కార్యక్రమాలు చేస్తున్నాము. అది HSBC వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఈ మొక్కలు ఇచ్చేదానికి మాత్రం వీళ్ళు ఈ రోజు మనకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ ప్లాట్ లో అంటే ఐడెంటిఫై చేసే ప్లాట్ కూడా ఒక జియో ట్యాగింగ్ చేస్తాం. సపోజ్ ఈ రైతు అంటే మేము గూగుల్ జియో ట్యాగ్ చేస్తాం కాబట్టి ఈ రోజు ఆ ప్లాట్ ఎలా ఉందనేది మా దగ్గర డీటెయిల్స్ ఉంటాయి. ఒక 3 years తర్వాత అదే ప్లాట్ ని ఎవరైనా ఎక్కడి నుండైనా చూడొచ్చు. అది ఎంతవరకు సర్వైవ్ అయింది, ఏంటని పాడైందా ఉందా లేదన్నది ఆ మోడల్ అంటే మానిటరింగ్ లో కూడా మేము కొంచెం డిఫరెంట్ గా అంటే ఏదో జస్ట్ ప్లాంటేషన్ చేసేసాము కార్యక్రమం చేసేసామని కాకుండా చేసిన కార్యక్రమం అనేది ఏ స్థాయిలో ఉంది అనేది ఒక 1 year తర్వాత అయినా 2 years తర్వాత అయినా ఎవరైనా ఎక్కడి నుండి చూడొచ్చు. అంటే అక్కడికి వెళ్లి చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మేము ఈ రోజుని ఆ జియో ట్యాగ్స్ అన్ని కూడా మేము చేస్తున్నాం కాబట్టి 2 years తర్వాత ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారు HSBC కంపెనీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఆ ప్రోగ్రామ్ కి 3 years ప్రోగ్రామ్ కి వీళ్ళు ఈ మొక్కలు ఇచ్చే కార్యక్రమం సపోర్ట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇచ్చిందైనా వాళ్ళు ఇచ్చిందైనా అది ఎక్కడిచ్చాము, ఏ ప్లాట్ లో ఉన్నది, ఏ రైతుతో ఉన్నది అనేది ఈ రోజు మేము ఒక డాక్యుమెంట్ చేస్తాం కాబట్టి 2 years తర్వాత అయినా సరే వాళ్ళు అదే సేమ్ ప్లాట్ ని హైదరాబాద్ నుండి కూడా వాళ్ళు చూసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది.